ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాసేపట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఇద్దరు నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, తటస్థుల ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని కంప్లైంట్ చేయనున్నారు. తమ పార్టీకి అనుకూలంగా ఉండే వారి ఓట్లను చేరుస్తున్నారని సీఈసీకి కంప్లైంట్ ఇవ్వనున్నారు. తామిచ్చిన ఫిర్యాదుపై సీఈఓ ఎంకే మీనా ఇచ్చిన సమాధానం లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తోంది టీడీపీ. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సీఈసీకి ఇచ్చే రిప్రజెంటేషన్లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు పవన్, చంద్రబాబు. వైసీపీ తరఫున జగనే ఎందుకు కావాలనే ప్రచార కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారని టీడీపీ, జనసేన ఫిర్యాదు చేయనుంది. అధికారులు, పోలీసుల బదిలీల విషయంలో ఎన్నికల సంఘం పట్టించుకోవటం లేదని కంప్లైంట్ ఇవ్వనుంది టీడీపీ. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది. అన్ని పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా ఈరోజు సమావేశం కానుంది. ఆ తర్వాత కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరగనుంది.